తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వ కూటమి అధికారానికి వచ్చి నెల అవుతోంది. వచ్చిందే తడవుగా చంద్రబాబు కార్యాచరణకు దిగారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేపట్టడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం రావటంతో చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారంతా సంతోషపడుతున్నారు. అనుకున్నది సాధించామని, ఇకపై తమకు తిరుగు ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అధినేత ఉన్నంత హ్యాపీగా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు లేరని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వం తీరుపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. 5 ఏళ్ల పాటు టీడీపీ క్యాడర్ ఎన్నో వేధింపులు, అవమానాలను ఎదుర్కొంది. ఉపద్రవం ఎటు నుంచి వచ్చి పడుతుందోనన్న భయం వారిని వెంటాడింది. వైసీపీ గ్యాంగులు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియక భయంగా గడిపిన సందర్భాలున్నాయి. అనేక మంది నేతలు, వారి అనుచరులపై భారీ దాడులు కూడా జరిగాయి. వాటన్నిటినీ సహించి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు కూడా అవమానాలు తప్పడం లేదన్న ఆవేదన పార్టీ క్యాడర్లో కనిపిస్తోంది. అప్పటి ఘటనలు మదిలో మెదులుతూ ఉండగానే తమ నాయకుల ఒంటెత్తు పోకడలను చూసి వాళ్లు మౌనరోధన చేస్తున్నారని సమాచారం. గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అప్పట్లో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సహా అనేక సంఘటనలు టీడీపీని కలిచివేశాయి. ఏం జరుగుతుందోనని టీడీపీ క్యాడర్ భయాందోళనలకు లోనయ్యింది. అప్పుడు పోలీసులు చేతులు దులుపుకున్నా ఇప్పుడు ప్రభుత్వం ఫైలుకు దుమ్ము దులిపి నిజమైన నిందితులను పట్టుకునే పనిలో ఉంది. నిందితులను పట్టుకుంటారన్న నమ్మకం టీడీపీ క్యాడర్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు అధికార పార్టీలో పెత్తనం చేస్తున్నదెవరన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. నిజమైన క్యాడర్ను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వలసవాదులకు ప్రాధాన్యమిస్తున్నారని క్రియాశీల కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపైనే కాకుండా వైసీపీ పాలనలో అనేక చోట్ల టీడీపీపై దాడులు జరిగాయి. కార్యాలయాలు పగలగొట్టారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఎదురు కేసులు పెట్టారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. టీడీపీ వారినే రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వారితో పాటు వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేసిన వారు కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పక్కన ఉండటం చూసి కరుడుగట్టిన పార్టీవాదులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరులలో కొందరు టీడీపీలో చేరిపోయారు. మరికొందరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వద్ద కనిపించడం టీడీపీ క్యాడర్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలువురు ఇలాంటి వారిని టీడీపీ ఎమ్మెల్యేల వద్ద చూసి బయటకు చెప్పలేక సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆవేదనను ఇప్పటి వరకు గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ కేంద్ర నాయకత్వం టీడీపీ ఆఫీస్పై దాడి కేసుపై దృష్టి సారించడంతో ఈ అంశం ప్రధానంగా చర్చకొస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్ద ఎన్నికల సమయంలో పలువురు టీడీపీలో చేరిపోగా ప్రభుత్వం మారగానే మరికొందరు ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే గత వైసీపీ ప్రభుత్వంపై పడిన ప్రజా వ్యతిరేక ముద్ర ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అక్రమాలు, దౌర్జన్యాలతో తమను అణచివేసిన వారిని ఇప్పుడు ఎలా చేర్చుకుంటారన్నది సగటు టీడీపీ కార్యకర్తల ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఎవరిని దగ్గరకు రానివ్వకుండా, ఎవరి మనోభావాలను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని కొందరు వాపోతున్నారు. పైగా కొందరు వ్యక్తులు ముందే టీడీపీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని వ్యూహాత్మకంగా పార్టీలోకి వచ్చారని తెలియటంతో టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. ఫైనల్ గా చంద్రబాబు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.